హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం చేస్తున్నారు? చదువుతున్నారా అందరూ? అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే నేను ఒక హౌస్ వైఫ్ నుండి నాకు 1.5 year బాబు కూడా ఉన్నాడు. సో తను పట్టుకొని ఇంట్లో చదువుకోవడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. బట్ తప్పదు కదా, మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నామంటే అది రీచ్ అయ్యే వరకు అయితే కష్టపడాలి. అయితే నా వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోయాయండి. దాదాపు అయితే 1 week అవుతుంది. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చిన్న బాబు ఉన్నాడు కదా. ప్లస్ ఇంకేంటంటే మనకి ఎగ్జామ్ కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ చాలా దగ్గరలోనే ఉంది కదా, 3 months ఉంది. సో అందుకని చెప్పేసి అయితే నేను కంటిన్యూగా అయితే చదవాల్సి వస్తుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన సిలబస్ కానివ్వండి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని కానివ్వండి, లేకపోతే అన్ని సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో అయితే నేను లాస్ట్ టైం వీడియోస్లో అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అయితే నేనైతే ప్రజెంట్ అయితే సైన్స్ అయితే కంప్లీట్ చేశానండి. సైన్స్ చదువుతూ వస్తున్నాం కదా, మీకు సైన్స్ వీడియోలు కూడా నేను కంటిన్యూగా అయితే పెట్టాను. సో ఆ తర్వాత నేను ఇప్పుడైతే ఇండియన్ పాలిటీ చదువుతున్నాను. సో ఈ ఇండియన్ పాలిటీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, లేకపోతే జాగ్రఫీ, స్టాటిక్, జీకే, ఇలా ఇవన్నీ కలిపి మనకు జనరల్ అవేర్నెస్ కిందకి వస్తాయి కదా. సో జనరల్ అవేర్నెస్లో ఐ థింక్ 40 marks అయితే ఉండొచ్చు. 40 marksలో మనకి ఇప్పుడు నేను చదివే పాలిటీ అయితే చాలా తక్కువ మార్క్సే వస్తాయి, 1-2. బట్ ఆ 2 మార్కులు కూడా మనం మిస్ చేసుకోవద్దు కదా. చదువుకుంటూ ఉన్నామంటే 1 mark వల్ల కూడా మనకు జాబ్ పోవచ్చు, ప్లస్ మన లైఫే డిసైడ్ అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి ఆ 1 mark కోసం అయినా కూడా ఈ పాలిటీ అయితే చదవాల్సి వస్తుంది. ప్లస్ ఇంకేంటంటే మనకి న్యూ ఇయర్ అయితే వచ్చేసింది కదండి. సో లాస్ట్ ఇయర్ అయితే అంత అయితే హ్యాపీగా జరిగిపోయింది. ఈ ఇయర్లో అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఇయర్లో ఫస్ట్ అటెంప్ట్ చేసే ఎగ్జామ్ అయితే నేను ఇదే అండి, గవర్నమెంట్ జాబ్ది, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. సో ఎలా జరుగుతుందో చూడాలి. ఫస్ట్ అటెంప్ట్లోనే ఎవరికి రాదు, ఎందుకంటే అది చాలా డెడికేషన్ ఉండాలండి. ఎన్ని నైట్ అవుట్స్ చేయాలి, ఎంత కోచింగ్ తీసుకున్న వాళ్ళకే ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇంట్లో చదువుకుంటున్నాను కాబట్టి వచ్చే ఛాన్స్ అయితే తక్కువ ఉంది. బట్ నేనైతే ట్రై చేస్తానండి, అస్సలు గివ్ అప్ ఇవ్వను. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ ఇంటికే పరిమితం కాదు, తప్పకుండా చదవాలన్న పట్టుదలతో అయితేనే నేను ఇలా కష్టపడుతున్నాను. మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. సో ఎందుకంటే మనము అలాగే చదువుకుంటూ ఉన్నా కూడా మన మైండ్ అనేది స్ట్రెస్ అవుతుంది కదా. సో హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పేసి ఒక 1 hour పాటు అయితే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత నైట్ 12 o'clock తర్వాత కూడా నేను మళ్ళీ అయితే ఇలా చదువుతున్నాను. మార్నింగ్ 4 వరకు అయితే చదివానండి. ఎందుకంటే అసలు నిద్ర పట్టలేదు. ఏం ఆలోచన అంటే కొత్త ఇయర్లో అయితే ఏం డెసిషన్స్ అయితే నేను తీసుకోవాలి, జాబ్కి సంబంధించింది కానీ, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే నేను కోచింగ్ వెళ్ళాలా, ఇంట్లో చదువుకోవాలా. సో ఇలాంటి ఆలోచనలతో అయితే టైం అయితే గడిచిపోయింది. అంత ఆలోచించి ఫైనల్గా నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇయర్లో అయితే కంపల్సరీ ఏదో ఒక జాబ్ అయితే కొట్టాలని. బట్ అది అవుతుందో లేదో తెలియదు. మరి న్యూ ఇయర్లో అయితే మీరేం డెసిషన్స్ తీసుకున్నారో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఏం లేదండి, మనం ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి అంటే తప్పకుండా అయితే ఫస్ట్ ఏ జాబ్కి అయితే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలో అది ఎంచుకోవాలి. తర్వాత మన గోల్ ఏంటో అదైతే ఎంచుకున్న తర్వాత దానికి సంబంధించిన బుక్స్ తీసుకోవడం కానీ, కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం కానీ, ఇలాంటి ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే పార్టీ ఫంక్షన్స్ ఏ వచ్చినా కూడా మనము వెళ్ళకుండా అయితే కాన్సన్ట్రేషన్గా స్టడీ పైనే ఉండాలి. నైట్ అవుట్స్ చేయాలి. ప్లస్ ఏంటంటే డైలీ కంటిన్యూగా అయితే మనం చదువుకోవాలి. మెయిన్గా మన కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వద్దు. ప్లస్ ఏంటంటే పట్టుదలతో అయితే చదవాలి. గివ్ అప్ అయితే ఇవ్వద్దు. సో ఈ ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి అయితే గివ్ అప్ అయితే ఇవ్వద్దు. సో మనకు గోల్ని సాధించే వరకు అయితే కష్టపడుతూనే ఉండాలి. ఇంకా టైం ఉంది కదా, సో తర్వాత చదువుతానని అయితే మనం అయితే అనుకోవద్దండి. సో నేను అలా చేసి ఇయర్ అంతా మిస్ చేశాను అనిపించింది నాకు, టైం వేస్ట్ చేశానని. ఎందుకంటే కొంచెం చదివేది ఉన్నప్పుడు రేపు చదువుతానులే, కొంచెమే ఉంది కదా అని చెప్పేసి అయితే నేను చాలా టైం వేస్ట్ చేశాను. సో నాలాగా మీరు ఎవరైతే అలా చేయొద్దు. ఏదైనా మనము గోల్ సాధించాలనుకున్నప్పుడు దాన్ని అప్పుడే స్టార్ట్ చేయాలండి, లేట్ చేయొద్దు. ఒక సెకండ్ లేట్ చేసినా కూడా మనకు లైఫ్ అనేది వెనకపోతుంది. ఎందుకంటే మనకు టైం ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఒకటే కాదండి, మనకు ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. గ్రాడ్యుయేషన్ అయిపోగానే మనం ఏదైనా జాబ్స్కి అయితే అప్లై చేసి అయితే చదువుతూ ఉంటాం కదా. సో కంపల్సరీ అయితే మన డెడికేషన్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. కంటిన్యూగా అయితే కాన్సన్ట్రేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు ఇలా చదువుతున్నప్పుడు మీకు ఇంత డిస్టర్బ్ అవుతూ ఉంటే కనుక, నిద్ర వస్తూ ఉంటే కొంచెం టైం అయితే తీసుకోండి. వాటర్ ఆర్ టీ తాగినా కూడా మనకు నిద్ర అయితే వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే కనీసం ఈ 3 months అయినా ఎగ్జామ్ అయిపోయే వరకైనా కంటిన్యూగా చదవడం అయితే మంచిది. ప్రజెంట్ అయితే నేను పాలిటీ చదువుతున్నానండి. సో పాలిటీ అయిపోయిన తర్వాత అయితే నేను కరెంట్ అఫైర్స్ అయితే చూడాలి ఒకసారి. అయితే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉందండి, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. అదైతే నేను బుక్ ఓపెన్ కూడా చేయలేదు. ఇంకా ఏంటంటే దాంట్లో ఓన్లీ సిలబస్ మాత్రమే చూసుకున్నాను, బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో కూడా నాకు తెలియదు. ఒకసారి అయితే ఇది కరెంట్ అఫైర్స్ అయిపోగానే నేను మ్యాథమెటిక్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. అయితే మనకు 3 months ఉంది కదా అండి. 3 months ఎలా అంటే ఈరోజు January 1st కదా. సో January 1st
నుంచి మనకి ఏప్రిల్లో అయితే గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎగ్జామ్ ఉండొచ్చు. సో జనవరి నుంచి మనకి ఏప్రిల్ వరకు అయితే 3 మంత్స్ 4 మంత్స్ ఉంది. బట్ 1 మంత్ అయితే మనం తీసేసుకోవాలి. సో ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల అయితే వెళ్ళిపోవచ్చు కదా. సో అలా అని చెప్పేసి అయితే 3 మంత్స్ ఉంది. జనవరి 1 నుంచి అయితే మనము ఏ సబ్జెక్ట్ ఎన్ని డేస్ వేసుకుంటే అయితే మనము చదవగలం అని చెప్పేసి అయితే నేను లాస్ట్ టైం వీడియో ఒకటి తీశాను, చూడండి ఒకసారి, అదైతే చెక్ చేయండి. ఉన్న ఈ 3 మంత్స్ అయినా కంటిన్యూగా చదువుకుంటే అయితే మంచిదండి, ఏదైనా జాబ్ సాధించవచ్చు. ప్లస్ మనకేంటంటే కొత్త నోటిఫికేషన్స్ కూడా వచ్చాయండి. మనకు ఎస్బీఐ క్లర్క్ కానివ్వండి, విఆర్ఓ వచ్చిందని అంటున్నారు. బట్ ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఇలా కొత్త నోటిఫికేషన్స్ అయితే అన్ని చూసుకుంటూ అయితే చదువుకోవాలండి. సో మనం ఒక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కాదు కదా, సో అన్నీ అయితే ట్రై చేయాలి. నాలాగా హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళైతే తప్పకుండా కాన్సన్ట్రేట్ చేయండి. అంతే అండి, బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ వాచింగ్.